హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై 1 year కరెంట్ అఫైర్స్ పాలిటీ లెక్చర్ సిరీస్. మనం రీసెంట్గా రాజ్యసభకి ఎన్నికలు జరిగాయి చూసాము. ఈ రాజ్యసభ గురించి కంప్లీట్గా చూద్దాము. రాజ్యసభ ఫస్ట్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1952లో కాన్స్టిట్యూట్ అయింది. రాజ్యసభని పర్మనెంట్ బాడీ అంటారు, కంటిన్యూయింగ్ చేంబర్ అని కూడా అంటారు. ప్రతి 2వ సంవత్సరం ఎవ్రీ సెకండ్ ఇయర్ 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్ రిటైర్ అవుతారు. ఒకసారి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ రీఎలక్షన్ కూడా వాళ్ళు ఎలిజిబులే. కాన్స్టిట్యూషన్లో రాజ్యసభ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటే 6 years అని ఎక్కడా రాయలేదు. కాబట్టి పార్లమెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 పాస్ చేయడం జరిగింది. దాంట్లో ఈ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనేది చెప్పడం జరిగింది. పార్లమెంట్ యాక్ట్లో, కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రాజ్యసభకి ఎలిజిబుల్ కావాలి అంటే మినిమం 30 years ఉండాలి. అదే లోక్సభకి అయితే 25 years సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావడానికి మినిమం ఏజ్ ఎంత అంటే 25 అని చెప్పాలి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కావడానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ మెంబర్ అయినా ఉండొచ్చు, లేదా లోక్సభ మెంబర్ అయినా ఉండొచ్చు. సో 25 ఈజ్ ద మినిమం ఏజ్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. తెలంగాణ నుంచి 2 టీఆర్ఎస్ మెంబర్స్ రాజ్యసభకి యునానిమస్లీ ఎలక్ట్ అయ్యడం జరిగింది. వారి పేర్లు డాక్టర్ బి పార్థసారథి రెడ్డి, డి దామోదర్ రావు. ఇద్దరు కూడా ఇప్పుడు రాజ్యసభ మెంబర్స్ రీసెంట్గా ఎలక్ట్ అయ్యారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. రీసెంట్గా 57 రాజ్యసభ సీట్స్కి ఎలక్షన్స్ జరగడం. ఎలక్షన్స్ అంటే 57 మెంబర్స్ వేకెంట్ సీట్స్ ఉండేవి. దాంట్లో 41 క్యాండిడేట్స్కి ఎలక్షన్స్ లేకుండానే యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. తెలంగాణ రాజ్యసభ కూడా ఎలాంటి ఎలక్షన్ లేకుండా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే 4 స్టేట్స్లో మాత్రం ఎలక్షన్స్ పెట్టారు. మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, ఈ 4 స్టేట్స్లో ఎలక్షన్స్ పెట్టారు. ఓకే, రాజ్యసభలో టోటల్గా 245 సీట్స్ ఉంటాయి. దాంట్లో 12 ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఎవరు చేస్తారనేది క్వశ్చన్ రావచ్చు. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఓన్లీ 233. ఈ 12 మెంబర్స్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్ వారిని నామినేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్ నుంచి, అలాగే కొంతమంది సినీ యాక్టర్స్ కూడా నామినేట్ చేయడం జరుగుతుంది. సినీ యాక్టర్స్ రేఖ లాంటి సినీ యాక్టర్స్ రాజ్యసభ మెంబర్స్ అన్నట్టు. కరెంట్ స్ట్రెంత్ ప్రజెంట్లీ 7 ఆర్ నామినేటెడ్ కేటగిరీ. 7 వేకెన్సీస్ ఉన్నాయండి నామినేటెడ్ కేటగిరీలో. టోటల్ 12 నామినేటెడ్ కేటగిరీలో ఉంటాయి. దాంట్లో 7 ఇప్పుడు వేకెంట్. అసలు ఈ రాజ్యసభ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లోక్సభలో ఏదైనా బిల్ పాస్ అయిన తర్వాత రాజ్యసభకు వెళ్తుంది, లేదా రాజ్యసభలో ఫస్ట్ బిల్ పాస్ అయినా తర్వాత లోక్సభకు వెళ్తుంది. ఓకే, సో లోక్సభలో ఏదైనా బిల్ పాస్ అయిన తర్వాత రాజ్యసభకు వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది వైస్ పీపుల్ ఉంటారు రాజ్యసభలో. వాళ్ళు మళ్ళీ ఒకసారి ఈ బిల్లుని చర్చించి కొన్ని అమెండ్మెంట్స్ చేయటం కానీ, బిల్ పాస్ చేయకపోవటం కానీ ఇలాంటివి చేస్తారు. సో దట్ ఫెసిలిటేట్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎందుకంటే రాజ్యసభలో చాలామంది డైవర్స్ టాలెంట్ తోటి ఉంటారు, చాలామంది ఎక్స్పర్ట్స్ రాజ్యసభలో ఉంటారు. రాజ్యసభకి లోక్సభకి ఆల్మోస్ట్ ఈక్వల్ పవర్సే ఉంటాయి. కాకపోతే కొన్ని కేసెస్లో మాత్రం లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అన్ఈక్వల్ పవర్స్ విత్ లోక్సభ. ఏ టాపిక్స్లో ఎలాంటి పవర్స్ లోక్సభకి ఎక్కువగా ఉంటాయి చూద్దాము. మనీ బిల్స్ పాస్ అయినప్పుడు, మనీ బిల్స్ అంటే ఆర్టికల్ 110, 110 ఆర్టికల్ ప్రకారంగా ఏదైనా బిల్లుని మనీ బిల్ అని స్పీకర్ చెప్పడం జరుగుతుంది. అలాంటి బిల్స్ మాత్రం కేవలం లోక్సభలో మాత్రమే పాస్ అవటం జరుగుతుంది.
రాజ్యసభకి వాటిపైన ఎలాంటి పవర్ ఉండదు. కేవలం రికమెండేషన్ చేయొచ్చు అమెండ్మెంట్స్ లోక్సభకి. చేసిన తర్వాత లోక్సభ యాక్సెప్ట్ అయినా చేయొచ్చు లేదా రిజెక్ట్ అయినా చేయొచ్చు. బడ్జెట్ డిస్కస్ చేసే అధికారం రాజ్యసభకి ఉంటుంది, కాకపోతే ఓట్ చేసే అధికారం ఉండదు బడ్జెట్ పైన. నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేస్తారు. ఎప్పుడైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా లేదా మినిస్టర్స్కి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. అది కేవలం లోక్సభ మాత్రమే చేయగలదు. రాజ్యసభకి దాంట్లో ఎలాంటి పవర్ లేదు. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో నేషనల్ ఎమర్జెన్సీని ఆపాలి అంటే కేవలం లోక్సభ వల్లనే అవుతుంది, రాజ్యసభ వల్ల కాదు. కిహోటో హోలోహన్ చాలా ఇంపార్టెంట్ కేసు అండి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎంపీస్ లేదా ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫికేషన్ అవుతారు కదండి, స్పీకర్ డిస్క్వాలిఫై చేయగలరు, స్పీకర్కి మాత్రమే అధికారం ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు డిస్క్వాలిఫికేషన్ పెడతారంటే చాలా పెద్ద టాపిక్ అండి. డిఫరెంట్ కారణాల వల్ల డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అవ్వటం జరుగుతుంది. కానీ మేజర్గా 10th షెడ్యూల్ ప్రకారంగా డిస్క్వాలిఫికేషన్ అనేది మనం చూస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఎంపీ లేదా ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యి తర్వాత వేరే పార్టీకి సపోర్ట్ చేయడం కానీ వేరే పార్టీలో వెళ్ళిపోవటం కానీ జరుగుతుంది. అలా వేరే పార్టీలో వెళ్ళిపోయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని డిస్క్వాలిఫికేషన్ చేసే అధికారం కేవలం స్పీకర్కే ఉంటుంది. సో రాజ్యసభలో ఈ పవర్ ఉండదు. కొన్ని విషయాల్లో రాజ్యసభకి స్పెషల్ పవర్స్ ఉంటాయి. అవి ఎలాంటి విషయాలంటే, ఒకవేళ రాజ్యసభలో 2/3 మెంబర్స్ ఏదైనా విషయం పైన ఓట్ చేసి స్టేట్ సబ్జెక్ట్ పైన కూడా పార్లమెంట్ ఏదైనా లా పాస్ చేసే అధికారం పార్లమెంట్కి ఇచ్చే అధికారం కేవలం రాజ్యసభకే ఉంటుంది. అంటే రాజ్యసభ మెంబర్స్ 2/3 మెంబర్స్ పాస్ చేస్తే పార్లమెంట్కి స్టేట్ సబ్జెక్ట్ పైన కూడా లా పాస్ చేసే అధికారం వస్తుంది. అలా పాస్ చేసిన లా 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత ఆ 1 yearని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంకో 1 year వరకు. సేమ్ ప్రొసీజర్, మళ్ళీ 2/3 మెంబర్స్ ఓటు వేయాలి దానికి. అలాగే ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయడం కేవలం రాజ్యసభ మాత్రమే పవర్ ఉంటుంది, రాజ్యసభకి మాత్రమే. ఆల్ ఇండియా సర్వీస్, కొత్త ఆల్ ఇండియా సర్వీస్ అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు కదండి, అలానే ఏదైనా కొత్తగా ఇంకా క్రియేట్ చేయాలి అని అనిపిస్తే రాజ్యసభకి మాత్రమే పవర్ ఉంటుంది ఫర్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీస్. సో ఈ పవర్స్ చూసిన తర్వాత రాజ్యసభ గురించి ఏం చెప్పాలి అంటే, మన కాన్స్టిట్యూషన్లో రాజ్యసభ, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో అక్కడ రాజ్యసభ అంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు వాళ్ళ రాజ్యసభని. అక్కడ చాలా వీక్ అన్నట్టు అది హౌస్ ఆఫ్ లార్డ్స్. మన రాజ్యసభ అంత వీక్ కాదు. అలాగే అమెరికాలో ఉన్న సెనెట్ అంత స్ట్రాంగ్ కాదు. సో మన రాజ్యసభ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. హౌస్ ఆఫ్ లార్డ్స్ అంత వీక్ కాదు, అమెరికన్ సెనెట్ అంత స్ట్రాంగ్ కాదు. డెప్యూటీ స్పీకర్, పార్లమెంట్లో లోక్సభలో స్పీకర్ డెప్యూటీ స్పీకర్ ఉంటారు. కానీ డెప్యూటీ స్పీకర్ పదవి 2 years నుంచి వేకెంట్గానే ఉంది. 2 years నుంచి వేకెంట్గానే ఉంది. ఆర్టికల్ 93 స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ గురించి ఉంటుంది. ఆర్టికల్ 178 స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అంటే ప్రతి స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదండి, దాంట్లో కూడా స్పీకర్స్ డెప్యూటీ స్పీకర్స్ ఉంటారు. వారి గురించి ఆర్టికల్ 178లో రాయటం జరిగింది. డెప్యూటీ స్పీకర్ ఎలక్షన్స్ ఎవరు నిర్ణయిస్తారంటే స్పీకర్ నిర్ణయిస్తారు. స్పీకర్ ఒక డేట్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. స్పీకర్ నిర్ణయిస్తారు ఏ డేట్ రోజు డెప్యూటీ స్పీకర్ ఎలక్షన్ జరగాలి అని. కానీ 2 years నుంచి వేకెంట్గానే ఉంది. స్పీకర్ 10 మెంబర్ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ని నామినేట్ చేస్తారండి.
ఒకవేళ లోక్సభలో స్పీకర్ ఆబ్సెంట్ అయితే, డిప్యూటీ స్పీకర్ కూడా లేకుంటే, అప్పుడు ఈ 10 మెంబర్ ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్లో ఎవరైనా ఒకరు మన చైర్ చేయడం జరుగుతుంది అండ్ ప్రిసైడ్ చేయడం జరుగుతుంది. మరి స్పీకర్ ఎలక్షన్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు. డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ స్పీకర్ ఫిక్స్ చేస్తారు. స్పీకర్ ఎలక్షన్ ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు. డిప్యూటీ స్పీకర్ ఇది చైర్మన్ ఆఫ్ బడ్జెట్ కమిటీ. డిప్యూటీ స్పీకర్ ఇది చైర్మన్ బడ్జెట్ కమిటీ అని ఉంటుంది. దానికి చైర్మన్ ఎవరంటే డిప్యూటీ స్పీకర్. అలాగే స్పీకర్ కూడా కొన్ని 3 డిఫరెంట్ కమిటీస్కి చైర్మన్. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీ అండ్ జనరల్ పర్పస్ కమిటీ. ఈ 3 కమిటీస్కి చైర్మన్ స్పీకర్. బడ్జెట్ కమిటీకి చైర్మన్ డిప్యూటీ స్పీకర్. ఈ స్పీకర్ అనే పదవి 1919 రిఫార్మ్స్ తర్వాత వచ్చింది. అంతకుముందు ఈ పదవి లేకుండే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే ప్రిసైడ్ చేసేవారు. 1919 తర్వాత స్పీకర్ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ 2 పోస్టులు 1919 తర్వాత క్రియేట్ చేయడం జరిగింది. 1919 రిఫార్మ్స్ని మొంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటారు. అది హిస్టరీలో టాపిక్. 1921లో ఫస్ట్ స్పీకర్ ఫెడరిక్ వైట్ అండ్ ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ సచ్చిదానంద సిన్హా. చాలా ఇంపార్టెంట్. వీరిని గవర్నర్ జనరల్ అపాయింట్ చేయడం జరిగింది. ఈ అపాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నెక్స్ట్ పాయింట్ చూడండి. 1924లో ఎలక్టెడ్ ఫస్ట్ స్పీకర్ ఎలక్టెడ్ విఠల్భాయ్ పటేల్. అంటే ఇక్కడ అపాయింటెడ్, ఇక్కడ ఎలక్టెడ్. క్వశ్చన్ రావచ్చు, హూ ఈజ్ ద ఫస్ట్ ఎలక్టెడ్ స్పీకర్ ఆఫ్ ఇండియా అంటే విఠల్భాయ్ పటేల్. హూ ఈజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఇండియా అంటే ఫెడరిక్ వైట్. హూ ఈజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ స్పీకర్ ఎవరు అంటే జీవి మావలంకర్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే జీవి మావలంకర్. ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరంటే అనంతశయనం అయ్యంగర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సెంట్రల్లో రాజ్యసభ ఎలాగో స్టేట్లో లెజిస్లేటివ్ అలాగే ఆల్మోస్ట్ ఈక్వల్గా పవర్స్ ఉంటాయండి. కేవలం ఇండియాలో 6 స్టేట్స్లో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది ప్రస్తుతానికి. అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక జోడి, యూపీ, బీహార్ ఒక జోడి, మహారాష్ట్ర, కర్ణాటక ఒక జోడి. ఇలా గుర్తుపెట్టేసుకోండి. టెన్యూర్ 6 ఇయర్స్ సేమ్ రాజ్యసభలానే. 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు ఎవ్రీ 2 ఇయర్స్కి సేమ్ రాజ్యసభలానే. మినిమం ఏజ్ 30 ఇయర్స్ సేమ్ రాజ్యసభ లాగానే. ఆర్టికల్ 169 ఏం చెప్తుందంటే ఏదైనా స్టేట్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి అనిపిస్తే అక్కడ గవర్నమెంట్ ఆర్టికల్ 169 ప్రకారంగా స్టేట్ లెజిస్లేచర్లో 2/3 మెజారిటీ రిజల్యూషన్ పాస్ చేయాలి, మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి అని. అప్పుడు సెంటర్ ఒప్పుకుంటుంది. ఆర్టికల్ 171లో ఏం చెప్పిందంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ 1/3 కన్నా ఎక్కువ ఉండదు. 1/3 ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉంటారు కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఆ స్ట్రెంత్ కన్నా 1/3 కన్నా ఎక్కువగా ఉండకూడదు. కానీ మినిమం 40 మెంబర్స్ ఉండాలి అని చెప్పారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంతమంది ఉండాలి? 40 కన్నా ఎక్కువ ఉండాలి. 1/3 ఎమ్మెల్యేస్ కన్నా తక్కువగా ఉండాలి. అది అసెంబ్లీలో ఎంతమంది ఉండాలి అంటే 60 మినిమం, 500 మ్యాక్సిమం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని స్టేట్స్ ఉన్నాయండి, చిన్న చిన్న స్టేట్స్, సిక్కిం, గోవా, మణిపూర్, అలాంటి స్టేట్స్లో 60 కన్నా తక్కువ మెంబర్స్ ఉన్నారు. కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నార్మల్గా 60 to 500. కానీ కొన్ని ఎక్సెప్షన్స్, చిన్న చిన్న స్టేట్స్లో ఎక్సెప్షన్స్ అనేవి స్టేట్స్ ఉన్నాయి.
నెక్స్ట్ టాపిక్ కోఆపరేటివ్స్. కోఆపరేటివ్స్ అంటే ఏంటి? వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ హ్యావింగ్ కామన్ నీడ్స్. మనం చాలా రకాల కోఆపరేటివ్స్ చూస్తుంటామండి. అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ చూస్తున్నాము. అమూల్, మన పాలు ఉన్నాయి కదండి, అమూల్ పాలు, అవి కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీయే. రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ క్రియేట్ చేయడం జరిగింది. 2011లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారండి ఈ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి. 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇంపార్టెంట్ ఇది. ఈ యాక్ట్ ప్రకారంగా ఫండమెంటల్ రైట్స్లో 19(1)(c) ఒకటి అమెండ్ చేశారండి, ఇన్సర్ట్ చేశారు. రైట్ టు క్రియేట్ కోఆపరేటివ్ సొసైటీస్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఒక ఆర్టికల్ ఇన్సర్ట్ చేశారు, 43B. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే గవర్నమెంట్ ఎలాంటి పనులు చేయాలి, ఏమేమి చేయాలి అని గవర్నమెంట్కి ఒక డైరెక్షన్స్ అన్నట్టు. దాంట్లో 43B ఏం చెప్తుందంటే గవర్నమెంట్ కోఆపరేటివ్ సొసైటీస్ని ప్రమోట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఒక పార్ట్ 9B అనేది కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. పార్ట్ 9Bలో 243ZH టు 243ZT. కోఆపరేటివ్ సొసైటీస్ అంతకు ముందు నుంచి కూడా చాలా ఉండేవి ఇండియాలో. ఎందుకు ఇలా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చే అవసరం ఏర్పడింది అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అన్నీ కూడా మంచిగా ఫంక్షన్ అయ్యేవి కావండి. ఎలక్షన్స్ అనేవి మాటికి పోస్ట్పోన్ చేసేవారు ఇండెఫినెట్లీ. ఒకసారి పోస్ట్పోన్ అయితే మళ్ళీ ఎలక్షన్స్ కొన్ని సంవత్సరాల తర్వాత పెట్టుకునేవాళ్ళు. సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఫంక్షనింగ్ పైన దెబ్బ పడేది, సరిగ్గా ఫంక్షన్ అయ్యేది కాదు ఇలా ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల. కేవలం నామినేటెడ్ పీపుల్ మాత్రమే చాలా సంవత్సరాలు వాళ్ళే కోఆపరేటివ్ సొసైటీస్లో మేనేజ్ చేసేవారు. సో ఇలాంటి అకౌంటబిలిటీ అనేది ఉండేది కాదు. ప్రొఫెషనలిజం కూడా ఉండేది కాదు. అంటే ఎక్స్పర్ట్స్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఉండేవాళ్ళు కాదు. ఎవరికైతే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళే నామినేట్ అయ్యి వాళ్ళే సంవత్సరాల తరబడి కోఆపరేటివ్ సొసైటీస్లో కూర్చొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మేనేజ్ చేయటం లాంటివి జరిగాయి. అందుకనే గవర్నమెంట్ ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం గవర్నమెంట్కి అనిపించింది, తీసుకొచ్చింది 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సర్ ఫెడరిక్ నికోల్సన్ చాలా ఇంపార్టెంట్ నేమ్ అండి. హీ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్ ఇండియా. ఎందుకంటే మద్రాస్ ఫెమైన్ వచ్చిందండి. మద్రాస్ ఫెమైన్ టైంలో చాలామంది చనిపోవటం కానీ ఆకలి చావులు చూసేవారు ఆ టైంలో. అప్పుడు ఈ సర్ ఫెడరిక్ నికోల్సన్ అతను కోఆపరేటివ్స్, అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అండ్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ స్టార్ట్ చేసి అప్పుడు ఆ ఫెమైన్ ఇంపాక్ట్ని తగ్గించే విధంగా పనిచేయటం జరిగింది. అందుకే సర్ ఫెడరిక్ నికోల్సన్ని ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని అంటారు. ఈ కోఆపరేటివ్స్ అనేవి స్టేట్ లిస్ట్, 7th షెడ్యూల్లో 3 లిస్ట్స్ ఉంటాయండి. సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. కోఆపరేటివ్స్ అనేవి స్టేట్ లిస్ట్ కిందకి వస్తాయి. కానీ మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ మాత్రం రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేయాలి. మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ అంటే ఏదైనా కోఆపరేటివ్ సొసైటీ మల్టిపుల్ స్టేట్స్లో ఉంటే అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. రీసెంట్గా సుప్రీంకోర్టు కొన్ని పార్ట్ 9Bలో ప్రొవిజన్స్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో కొన్ని ప్రొవిజన్స్ని, మొత్తం కాదు కొన్ని ప్రొవిజన్స్ని మాత్రమే స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. OCIs, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. OCIs అంటే ఎవరు? ఓవర్సీస్ సిటిజన్స్ అంటే ఎవరు? దే ఆర్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు ఇండియన్సే, కానీ ప్రస్తుతానికి వాళ్ళు వేరే కంట్రీ పాస్పోర్ట్ కలిగి ఉంటారండి, వేరే కంట్రీ సిటిజన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2005లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ వల్ల ఇండియా డెవలప్మెంట్ చాలా జరిగే అవకాశం ఉంది అని గుర్తించి
వారి కోసం ఓసీఐ అనే ఒక కేటగిరీని క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేసి వారికి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఎవరైతే 26 జనవరి 1950 రోజు కానీ దాని తర్వాత కానీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా సిటిజన్స్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అయి ఉండకూడదు. వారు మాత్రమే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి ఎలిజిబుల్. వాళ్ళు రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 7A ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారంగా రిజిస్టర్ అయి ఉండాలి. రీసెంట్గా న్యూస్లో ఎందుకుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చిందండి. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఎవరైతే ప్రొఫెషనల్ ఓసీఐస్ ఉంటారో ఇండియాలో వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్కి చెప్పాలి మేము ఏం చేస్తున్నాము, వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఇండియాలో అనేది స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి అని హోమ్ మినిస్ట్రీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న డొమిసైల్డ్ ఓసీఐస్ని ఫారినర్స్తో సమానంగా గవర్నమెంట్ చూడటం జరుగుతుంది. ప్రస్తుతానికి వారికి డొమిసైల్ స్టేటస్ ఇవ్వటం లేదు. ఓసీఐ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారు కేవలం ఎన్ఆర్ఐ కోటా సీట్స్లో మాత్రమే చదువుకునే అవకాశం ఉంది. అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎన్ఆర్ఐ కోటా సీట్స్ ఉంటాయండి. సపోజ్ నీట్ ఎగ్జామ్ ఉంది, నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు కాలేజీలో జాయిన్ కావాలి అంటే నార్మల్గా మనలాగా వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉండదు. ఓసీఐస్కి కేవలం ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది కొన్ని సీట్స్. ఆ ఎన్ఆర్ఐ కోటా నుంచే వాళ్ళు చదువుకునే వీలు ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎన్ఆర్ఐ కోటాస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్సి బెంగళూరు ఇంత చాలా టాప్, ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, దాంట్లో ఎన్ఆర్ఐ సీట్స్ లేవు. ఇప్పుడు ఎవరైనా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా వారు ఐఏఎస్సిలో చదవాలి అనుకుంటే కుదరదు. ఇంకోటి ఏంటంటే ఈ ఓసీఐస్ అనేవారు ఇండియాలో ఉంటారు, ఇండియాలోనే పనిచేస్తారు, ఇండియాలోనే సంపాదిస్తారు. వాళ్ళు అందరూ ధనవంతులు అనుకోవటం కష్టం, అనుకోవటం కుదరదు. కానీ ఈ ఎన్ఆర్ఐ కోటాస్లో ఫీజు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ ఓసీఐస్ కెనాట్ అఫోర్డ్, వాళ్ళు అంత స్తోమత ఉండకపోవచ్చు. అదొక ప్రాబ్లం ఓసీఐస్ ఫేస్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి బెనిఫిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎలా అంటే లైఫ్ లాంగ్ వీసా ఉంటుంది. ప్రతిసారి ఇండియాకి కొంతమంది బయట ఉంటారు ఓసీఐస్, వాళ్ళు ఇండియాకి రావాలంటే ఈజీగా రావచ్చు మనలానే. అడాప్షన్ రూల్స్ కూడా వాళ్ళు మామూలుగా అందరు ఇండియన్స్లానే వాళ్ళకు కూడా అడాప్షన్ రూల్స్ ఉన్నాయండి. ఎయిర్ తారీఫ్, ఎయిర్ ఫీజ్, ఎంట్రీ ఫీజ్ ఇవన్నీ కూడా నార్మల్ ఇండియన్స్కి వారికి సేమ్ సమానంగానే ఉన్నాయి. వాళ్ళు ఏదైనా ప్రొఫెషన్స్ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ కావాలంటే చదవచ్చు. నీట్ జేఈ ఎగ్జామ్స్కి వాళ్ళు ఎలిజిబుల్. కానీ ఎన్ఆర్ఐ కోటాలో మాత్రం ఎలిజిబుల్. మనం చూస్తాం కదా ప్రాబ్లం ఏంటో. ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళందరూ అఫోర్డ్ చేయరు. ప్లస్ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎన్ఆర్ఐ కోటా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్సి బెంగళూరు. నో రిజిస్ట్రేషన్ ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ స్టే. వారికి బెనిఫిట్ ఏంటంటే మాటికి ఫారినర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కానీ ఓసీఐస్కి మాత్రం మాటికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదు. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ని అక్వజిషన్ చేసుకునే అధికారం ఓసీఐస్కి లేదు, ఎన్ఆర్ఐస్కి ఉంటుంది కదండి. ఎన్ఆర్ఐ ఎవరైనా మనం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవచ్చు, కానీ ఓసీఐస్ అధికారం లేదు. ఎవరైనా ఓసీఐ ఇండియన్ సిటిజన్, ప్రాపర్ ఇండియన్ సిటిజన్ అవ్వాలి అనుకుంటే వారికి ఇది కండిషన్. 5 years ఓసీఐ అయి ఉండాలి, ప్లస్ 12 months ఇండియాలో రెసిడెంట్ అయి ఉండాలి. అంటే ఇండియాలోనే ఉండాలి వారు. ఓసీఐస్ రిలీజియస్ ఐడియాలజీని వాళ్ళు ప్రొపగేట్ చేయటం కుదరదు, ప్రీచ్ చేయకూడదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆర్బీఐ ఓసీఐస్ని ఫారినర్స్ సమానంగా చూస్తుంది. అంటే ఒక ఫారినర్
ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అతనికి కేవలం పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఒకటే కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వారికి ఉంటుంది. అలాగే ఓసీఐ కూడా కేవలం అదే అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అధికారం ఉంటుంది. అదొక్కటే కాదు, ప్లస్ ఆ అకౌంట్లో డబ్బులు మామూలుగా మన ఇండియన్ రూపీస్ ఇస్తే తీసుకోరు. కేవలం ఫారిన్ నుంచి ఫారిన్ కరెన్సీ అయి ఉండాలి అండ్ రెమిటెన్స్ అయి ఉండాలి. రెమిటెన్సెస్ నుంచి అంటే బయట నుంచి వచ్చే ఫారిన్ కరెన్సీ మాత్రమే ఈ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఓసీఐస్ ఇండియాలో ఉంటారు, ఇండియాలోనే పనిచేస్తారు, వారికి ఫారిన్ కరెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇది కూడా ఒక ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్స్ పైన ఓసీఐస్ ఫైట్ చేస్తున్నారు కోర్టులో. రీసెంట్గా కోర్టుకు వెళ్ళారు. అదేమవుతుందో చూద్దాం. నెక్స్ట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందండి. ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ డే December 9, 1946. మనం హిస్టరీలో చూస్తాము క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇండియాకి వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇండియాలో కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ మనం రాసుకునే అధికారం ఉంటుంది, కాబట్టి మీరు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎవరు? క్యాబినెట్ మిషన్ ప్లాన్. దాని ప్రకారంగానే టోటల్ 389 మెంబర్స్ కూడిన ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక ఫామ్ చేస్తాము. దాంట్లో 292 మెంబర్స్ గవర్నర్ ప్రొవిన్స్ అంటే నార్మల్ స్టేట్స్ నుంచి వస్తారు, 93 మెంబర్స్ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి వస్తారు, అండ్ 4 మెంబర్స్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్స్ అంటే యూనియన్ టెరిటరీస్ అంటాం కదండి, అలాంటివి అప్పుడు. సో 292, 493. ఈ 4 చీఫ్ కమిషనర్ ప్రొవిన్స్ ఏంటంటే అజ్మీర్, బలూచిస్తాన్, కూర్గ్, ఢిల్లీ. ఇంపార్టెంట్ అండి, 4 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ABCD. అజ్మీర్, బలూచిస్తాన్, కూర్గ్, ఢిల్లీ. ఈ 4 చీఫ్ కమిషనర్ ప్రొవిన్స్ అంటారు. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ అంటే అప్పుడు రిలీజియన్ వైజ్గా నెంబర్ ఆఫ్ పీపుల్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఎలక్షన్ కూడా నార్మల్ ప్రజలు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయరు. ప్రతి స్టేట్లో, ప్రతి ప్రొవిన్స్లో ఉండే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదండి, ఆ మెంబర్స్ మాత్రమే వాళ్ళల్లో కొంతమందిని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పంపించడం జరుగుతుంది. ఎలా పంపిస్తారంటే దాంట్లో కూడా కమ్యూనిటీ వైజ్ అంటే హిందూని పంపించటము, ముస్లింని పంపించటము, క్రిస్టియన్స్ని పంపించటము కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అలా ఉంటుంది. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ were to be elected by members of that community in provincial legislative assembly, and voting was to be held by proportional representation. ఈ ఓటింగ్ మెథడ్ అన్నట్టు మన ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఇప్పుడు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రకారంగానే ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ చేస్తాము. అలానే ఆ మెథడ్తోనే ఈ ఎలక్ట్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పంపించడం జరిగింది. 1947 June 3 తర్వాత ఈ మెంబర్స్ 299 అవ్వడం జరిగింది. ఎందుకు 389 నుంచి 299 ఎందుకు అయ్యిందంటే, ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న కొంతమంది మెంబర్స్ వాళ్ళు పాకిస్తాన్ సపోర్టర్స్ అన్నట్టు. పాకిస్తాన్ అనే కొత్త దేశం కావాలి, మేము ఇండియాతో ఉండము అని కొంతమంది బాయ్కాట్ చేయడం జరిగింది. సో వాళ్ళ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సపరేట్గా చేసుకున్న తర్వాత మిగిలిన ఇండియన్ మెంబర్స్ ఎంతమంది అంటే 299 మెంబర్స్. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో టెంపరీ ప్రెసిడెంట్ అంటే ఫామ్ అయిన రోజు అంటే December 9, 1946 ఆ రోజు టెంపరీ ప్రెసిడెంట్గా సచ్చిదానంద సిన్హాని అపాయింట్ చేయడం జరిగింది. సచ్చిదానంద సిన్హా ఇంతకుముందు మనము ఎక్కడ చదివాము? ఫస్ట్ డెప్యూటీ స్పీకర్ అపాయింటెడ్ బై గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ స్పీకర్ ఎవరు? ఫెడరిక్ వైట్. 1919 రిఫార్మ్స్ తర్వాత, గుర్తుందండి. ఆ సచ్చిదానంద సిన్హానే, అప్పుడు డెప్యూటీ స్పీకర్ సచ్చిదానంద సిన్హానే ఇప్పుడు టెంపరీ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే స్పీకర్ అంటాం కదండి, అలానే అప్పుడు ప్రెసిడెంట్ అంటారు, టెంపరీ ప్రెసిడెంట్. ఆ తర్వాత 2 days తర్వాత పర్మనెంట్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేశారు. ఎవరంటే రాజేంద్ర ప్రసాద్.
ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే ఇద్దరు, హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. ఈ ఇద్దరు కూడా డెప్యూటీ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ లేదా డెప్యూటీ ప్రెసిడెంట్స్. ఫస్ట్ స్పీకర్ ఎవరు అంటే జీవి మావలంకర్, ఎంఏ అయ్యంగర్. అనంతశయనం అయ్యంగర్ డిప్యూటీ స్పీకర్, జీవి మావలంకర్ ఫస్ట్ స్పీకర్. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి 2 years 11 months 17 days పట్టిందండి కాన్స్టిట్యూషన్ పైన డిస్కస్ చేసి ఓటింగ్ చేసి ఫైనలైజ్ చేయడానికి. ఓకేనండి. ఇక్కడ మనము ప్రిన్స్లీ స్టేట్స్ అని చదివాము, 93 ప్రిన్స్లీ స్టేట్స్. సో ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటంటే అప్పుడు కొంతమంది రాజులు నవాబులు పరిపాలించేవాళ్ళు ఇండియాలో కొన్ని ప్లేసెస్ని. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ని కూడా అప్పుడు బ్రిటిషర్స్ పరిపాలించేవాళ్ళు కాదు, బ్రిటిషర్స్ కింద నిజామ్స్ పరిపాలించేవారు. సో ఇలా దేశంలో కనీసం ఒక 500 పైన 550 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి ఆ టైంలో. సో తెలంగాణ కూడా ఒకటి, కాశ్మీర్ కూడా ఒకటి అలా. సో మనకు 1947 August 15 రోజు తెలంగాణకి స్వతంత్రం రాలేదండి. అప్పుడు ఇంకా మనము నిజాం పరిపాలనలోనే ఉన్నాము. సో దాని గురించి చిన్నగా తెలంగాణ నిజాం పరిపాలన ప్రిన్స్లీ స్టేట్ గురించి ఎప్పుడు విముక్తి చెందింది, ఎప్పుడు మనకు ఇండిపెండెన్స్ వచ్చింది, నిజాం నుంచి ఎలా వచ్చింది అనేది చూద్దాము. 1947 ఆగస్టున బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతా స్వతంత్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలు అదృష్టం లేదు. ఎందుకంటే అప్పుడు బ్రిటిషర్స్ కాదండి రూల్ చేసేవారు. ఎవరు రూల్ చేశారు? హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. తానేం చెప్పాడంటే నేను స్వతంత్రుడిని, నేను ఇండిపెండెంట్ని, హైదరాబాద్ అనేది ఇండిపెండెంట్ కంట్రీ, ఇండిపెండెంట్ స్టేట్ అని చెప్పడం జరిగింది. హైదరాబాద్ ఇటు ఇండియాలో అటు పాకిస్తాన్లో కలవదని చెప్పాడు. కానీ ఈ హైదరాబాద్ నుండి ప్రజలు మనమంతా ప్రజలు ఉంటాం, కానీ ఈ ప్రజలందరూ ఇండియాలో కలవాలని, భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. అప్పుడు హైదరాబాద్ అంటే మన తెలంగాణ, మరాఠవాడ, కర్ణాటక అంటే మొత్తం కర్ణాటక కాదు, కర్ణాటకలో ఒక పార్ట్, ఇవన్నీ కూడా కలిపి అప్పుడు హైదరాబాద్ అంటారండి. సో అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ అంటే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరికీ ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. భారతదేశం నడిబొడ్డున క్యాన్సర్ కణితిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోంమంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు. పరిస్థితిని ముందే ఉంచిన నిజాం నవాబు పాకిస్తాన్ హెల్ప్ అడిగారు. పాకిస్తాన్ న్యాయ సాయం కోసం వర్తమానం పంపడంతో ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు, యుఎన్ఓని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు 1948 September 13న భారతదేశ సైన్యం ఆపరేషన్ పోలో, ఇంపార్టెంట్, మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్, పోలో అంటే పోలీస్ యాక్షన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత September 17, ఇది చాలా ఇంపార్టెంట్, September 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వతంత్రం వచ్చింది, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. అందుకే September 17న తెలంగాణ విమోచన దినోత్సవం అని ప్రకటిస్తారు. ఓకే అండి. ప్రిన్స్లీ స్టేట్స్. రిజర్వేషన్ ఆన్ ప్రమోషన్స్ ఫర్ పీడబ్ల్యూడీస్. పీడబ్ల్యూడీస్ అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, వికలాంగులు అంటాం కదండి, దివ్యాంగ్స్ అనాలి, దివ్యాంగ్స్ అంటాం కదండి, వారి కోసము ప్రమోషన్స్, వారికి కూడా ప్రమోషన్స్ జాబ్స్లో. పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటే ఎవరంటే మినిమం 40% డిజేబిలిటీస్ ఉంటేనే వారు ఈ కేటగిరీలో ఎలిజిబుల్. ఒక సుప్రీంకోర్టు కేసు ఉందండి, సిద్ధరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఈ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది 3% రిజర్వేషన్ ఇవ్వాలి, రిక్రూట్మెంట్లో కూడా అండ్ ప్రమోషన్స్లో కూడా 3% రిజర్వేషన్ ఈ దివ్యాంగ్స్కి అంటే పీడబ్ల్యూడీస్కి ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒక యాక్ట్ ఉందండి, రైట్స్ ఆఫ్ పీడబ్ల్యూడీ యాక్ట్ 2016. ఈ యాక్ట్ ప్రకారంగా మినిమం 4% ఇవ్వాలి అని యాక్ట్ రాసింది. కానీ ఇంప్లిమెంటేషన్లో
సరిగ్గా జరగడం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పడం జరిగింది 3% అయినా ఇవ్వండి రిక్రూట్మెంట్లో అండ్ ప్రమోషన్స్లో అని. నెక్స్ట్ టాపిక్, గెట్టింగ్ గవర్నమెంట్ ఎయిడ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 30 క్లాస్ 2. అంటే ఆర్టికల్ 30 ఏంటంటే ఎవరైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించవచ్చు. మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీ కావచ్చు, లింగ్విస్టిక్ మైనారిటీస్ కావచ్చు, వారికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని స్థాపించే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ఎయిడ్ ఇస్తుంది, వీటికి ఇవ్వాలి కూడా, కానీ దట్ కమ్స్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. కొన్ని కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తేనే ఈ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడే గవర్నమెంట్ వీరికి ఎయిడ్ అంటే సహాయం ఇవ్వటం జరుగుతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 3 రకాలండి. ఇన్స్టిట్యూషన్స్ దట్ సీక్ రికగ్నిషన్, అంటే గవర్నమెంట్ నుంచి రికగ్నిషన్ ఉంటుంది అండ్ గవర్నమెంట్ నుంచి సహాయం కూడా ఉంటుంది వాటికి. ఇదొక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. రెండో టైప్ ఏంటంటే కేవలం రికగ్నిషన్ మాత్రమే ఉంటుంది గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి సహాయం ఉండదు. ఇది రెండో రకం. మూడో రకం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి రికగ్నిషన్ ఉండదు, సహాయం కూడా ఉండదు. ఈ మూడో రకం. ఈ 3 రకాల ఇన్స్టిట్యూషన్స్ ఈ ఆర్టికల్ 30లో చెప్పడం జరిగింది. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తారేమో, తప్పు జరగబోతుంది, తప్పుని ఆపటానికి ముందే అరెస్ట్ చేయటం, దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే పర్సన్ ఇది ప్రొటెక్షన్ టు పర్సన్ హూ ఆర్ అరెస్టెడ్ ఆర్ డిటైన్. ఎవరైతే అరెస్ట్ అవుతారో, ఎవరైతే డిటైన్ అవుతారో వారికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైటే ఆర్టికల్ 22. 2 రకాల డిటెన్షన్స్ ఉంటాయండి, ప్యూనిటివ్ అండ్ ప్రివెంటివ్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేయటం, అదొకటి, దాన్ని ప్యూనిటివ్ అంటారు. ప్రివెంటివ్ అంటే తప్పు చేయకముందే అరెస్ట్ అవ్వడం. ఎవరైనా ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తారండి గవర్నమెంట్కి వ్యతిరేకంగా, ఏదైనా వైలెన్స్ క్రియేట్ అవ్వబోతుంది అని పోలీస్కి అనిపిస్తే పోలీస్ ఫస్టే అరెస్ట్ చేస్తారు. కొంతమంది నేతలను అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాము, ప్రొటెస్ట్కి వెళ్ళక ముందే అరెస్ట్ చేస్తారు. సో అలా అరెస్ట్ చేసిన వారిని ఎన్ని మంత్స్ జైల్లో పెట్టచ్చు అంటే 3 months మ్యాక్సిమం, 3 months వరకు జైల్లో పెట్టచ్చు. కానీ ఒకవేళ అడ్వైజరీ బోర్డ్ చెప్తే 3 months కన్నా ఎక్కువ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈ అడ్వైజరీ బోర్డులో ఎవరు ఉంటారంటే హైకోర్టు జడ్జెస్ ఉంటారు. రీసెంట్గా తెలంగాణలో చాలా ఫేమస్ కేసు బంక స్నేహశీల వర్సెస్ తెలంగాణ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మాటికి ఇలా ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దాన్ని అలానే ట్రీట్ చేయండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని తర్వాత సాల్వ్ చేయడం పోలీస్ బాధ్యత, కానీ ప్రతిసారి ఇలా ప్రివెంటివ్ డిటెన్షన్ పేరుతో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అండి, బంక స్నేహశీల కేసు. ఆర్టికల్ 311 క్లాస్ 2 ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ అతన్ని పదవి నుంచి తీసేయాలంటే ముందు ఎంక్వైరీ ఉండాలి. ఎంక్వైరీ తర్వాతనే పదవి నుంచి తీసేయచ్చు. కానీ జమ్మూ కాశ్మీర్లో గవర్నమెంట్ టీచర్ని అలాగే పదవి నుంచి తీసేశారు, కానీ వితౌట్ ప్రయర్ ఎంక్వైరీ లేకుండా తీసేశారు. కానీ 311 క్లాస్ 2 క్లాస్ Cలో ఏం చెప్పారంటే ఎంక్వైరీ ఉండడం ఇంపార్టెంటే, ఖచ్చితంగా ఉండాలి. కానీ ఒకవేళ ప్రెసిడెంట్ లేదా గవర్నమెంట్ సాటిస్ఫై అయితే ఓకే, ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ వల్ల ఆ వ్యక్తిని జాబ్ నుంచి తీసేయడం కరెక్టే అని ప్రెసిడెంట్కి లేదా గవర్నర్కి అనిపిస్తే అప్పుడు అలా తీసేయచ్చు వితౌట్ ఎంక్వైరీ. రైట్ టు బి ఫర్గటన్ కమ్స్ అండర్ రైట్ టు ప్రైవసీ అని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. రైట్ టు బి ఫర్గటన్ అంటే ఏంటి? ఇది రైట్ టు హ్యావ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిమూవ్డ్. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఏదైనా ఇంటర్నెట్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందండి, ఆ ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్ నుంచి తీసేయాలనుకోవటం మన హక్కు. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిమూవ్డ్ ఫ్రమ్ పబ్లిక్లీ అవైలబుల్ సోర్సెస్ లైక్ ఇంటర్నెట్ కానీ సెర్చ్ ఇంజన్స్ కానీ
ఇలాంటి డేటాబేస్లో మన ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మనకు ఆ ఇన్ఫర్మేషన్ తీసేయాలి అని అనిపించింది అనుకోండి, మనం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకునే అధికారం మనకు ఉంటుంది. సో వాళ్ళు తీసేయాలి అని ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది. ఇండియాలో రైట్ టు బి ఫర్గాటన్కి ఎలాంటి చట్టం లేదండి ప్రస్తుతానికి. కానీ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఒకటి తీసుకొచ్చారు. ఈ బిల్లులో మాత్రం ఈ టాపిక్ గురించి మెన్షన్ చేశారు, రైట్ టు బి ఫర్గాటన్ టాపిక్ గురించి. ఢిల్లీ హైకోర్టు రీసెంట్గా గూగుల్కి చెప్పిందండి, మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ని తీసేయండి అని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు. సో ఆ కేసుకి సంబంధించిన వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు గూగుల్ కానీ ఇలా ఇంటర్నెట్ వారు ఎవరైతే అప్లోడ్ చేస్తారో, సో అప్పుడు తీసేయడం బాధ్యత. కానీ గూగుల్ ఏం చెప్పిందంటే అది అంత పాసిబుల్ కాదు, ఇట్ ఇస్ నాట్ ఈజీ అని చెప్పి మళ్ళీ కోర్టుకి వెళ్ళిందండి. కోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా అప్పీల్ చేయడం జరిగింది గూగుల్. ఫారినర్స్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? 1964లో ఫస్ట్ టైం ఇది సెటప్ చేయడం జరిగింది. కేవలం అస్సాం స్టేట్లో మాత్రమే. ఈ ఫారినర్స్ ట్రిబ్యునల్స్ అంటే చిన్న కోర్ట్స్ లాంటివి అండి. 2 రకాల కేసెస్ వారి దగ్గరకు వస్తాయి ఈ ట్రిబ్యునల్స్లో. ఫస్ట్ బార్డర్ పోలీస్కి అనిపించింది అనుకోండి, ఎవరైనా ఫారినర్ ఇతని దగ్గర కరెక్ట్గా డాక్యుమెంట్స్ లేవు, ఇతను ఇల్లీగల్గా ఉంటున్నాడు అని, అప్పుడు బార్డర్ పోలీస్ అతన్ని ఫారినర్ ట్రిబ్యునల్కి తీసుకెళ్ళొచ్చు. లేదా ఓటర్ లిస్టులో కొంతమంది పేర్ల పక్కన డి అని రాస్తారండి, అంటే డౌట్ఫుల్, వారిని కూడా ఫారినర్ ట్రిబ్యునల్లో ట్రయల్ చేయటం జరుగుతుంది. సో 2 kinds, ఒకటి బార్డర్ పోలీస్, రెండోది ఓటర్ లిస్టులో డి అంటే డౌట్ఫుల్. 2019లో ఒక నోటిఫికేషన్ ప్రకారంగా అన్ని స్టేట్స్లో కలెక్టర్స్కి పవర్ ఇవ్వటం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్లో ఫారినర్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ చేసుకునే అధికారం డిఎంస్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్కి ఇవ్వటం జరిగింది. రీసెంట్గా అస్సాం గవర్నమెంట్ ఫారినర్ ట్రిబ్యునల్కి సంబంధించి ఒక కామెంట్ చేసిందండి. ఏంటంటే ఈ ఫారినర్ ట్రిబ్యునల్స్ అనేవి జడ్జిమెంట్స్ కేవలం అడ్వైస్ రూపంలోనే ఉండాలి, అంటే కేవలం సూచన వరకే దీని పవర్ ఉంటుంది. కానీ రీసెంట్గా ఫారినర్ ట్రిబ్యునల్స్ కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని అస్సాం గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్ అంటే ఏంటి అంటే, కోర్ట్స్కి అధికారం ఉంటుంది కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్ పాస్ చేసే అధికారం. అంటే ఒకవేళ అలా పాస్ చేస్తే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఒక ఆర్డర్ ఇవ్వటం లాంటిది, మీరు ఈ పని చెయ్యండి ఆ పని చెయ్యండి అని కోర్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఆర్డర్ ఇస్తుందండి. దాన్ని కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్ అంటారు. అలానే ఫారినర్స్ ట్రిబ్యునల్స్ కూడా కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అది అస్సాం గవర్నమెంట్కి నచ్చలేదు. ఎందుకంటే ఫారినర్స్ ట్రిబ్యునల్స్కి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి, కేవలం అడ్వైజే ఇచ్చే అధికారం ఉంటుంది. కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్ ఇచ్చే అధికారం ఫారినర్స్ ట్రిబ్యునల్స్ లేదు అని ఇంకోసారి గుర్తు చేసింది అస్సాం గవర్నమెంట్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 100 years అయిందండి. ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు 1921లో. 2021లో 100 years కంప్లీట్ అయింది. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1919 రిఫార్మ్స్ తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 1919 రిఫార్మ్స్ ఏంటంటే మోంటెగు చెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా. ఇంతకుముందు ఎక్కడొచ్చింది ఈ రిఫార్మ్స్? స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ పదవి కూడా ఈ రిఫార్మ్స్ తర్వాతనే స్టార్ట్ చేయడం జరిగింది. అలానే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా 1919 రిఫార్మ్స్ తర్వాతనే స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఓల్డెస్ట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. ఫస్ట్ టైం ఈ కమిటీనే ఎస్టాబ్లిష్ అయిందండి. ఫైనాన్షియల్ కమిటీస్లో 3 రకాల ఫైనాన్షియల్ కమిటీస్ ఉంటాయి. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 3 రకాలలో ఒకటి. ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ 3 కమిటీస్ కూడా ఫైనాన్షియల్ కమిటీస్ అంటారు. ఎస్టిమేట్స్ కమిటీలో 30 మెంబర్స్ ఉంటారు, అందరూ లోక్సభ వాళ్ళే. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ 1964లో స్టార్ట్ చేశారు. కృష్ణ మీనన్ కమిటీ రికమెండేషన్స్ వల్ల ఈ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్
అనేది స్టార్ట్ చేస్తారు. దీంట్లో 22 మెంబర్స్ ఉంటారు. 15 + 7 అంటే 15 మెంబర్స్ లోక్సభ, 7 మెంబర్స్ రాజ్యసభ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కూడా సేమ్ దీనిలానే అండి. 22 మెంబర్స్ ఉంటారు. 15 + 7, 15 లోక్సభ, 7 రాజ్యసభ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో చైర్మన్ని స్పీకర్ అపాయింట్మెంట్ చేస్తారండి. ఏం పని చేస్తారంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఈ సిఏజీ ఉంటుంది కండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ సిఏజీ ఎవ్రీ ఇయర్ 3 రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తుంది. ఏంటంటే ఆడిట్ రిపోర్ట్ ఆన్ అప్రోప్రియేషన్ అకౌంట్, ఆడిట్ రిపోర్ట్ ఆన్ ఫైనాన్షియల్ అకౌంట్, ఆడిట్ రిపోర్ట్ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఈ 3 రిపోర్ట్స్ని స్టడీ చేయటం, ఎగ్జామిన్ చేయటం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క పని. స్టాండింగ్ కమిటీ 6 కేటగిరీస్ ఉంటాయండి. దాంట్లో ఫైనాన్షియల్ కమిటీస్ ఇంతకుముందు చూసినట్టుగా 3 ఉంటాయి. ఏవేవి? ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ 3 కమిటీస్, వీటిని ఫైనాన్షియల్ కమిటీస్ అంటారు. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్లో టోటల్ 24 మెంబర్స్ ఉంటారండి. 31 మెంబర్స్ ఉంటారు. ఈ 31 మెంబర్స్ ఉంటారండి. ఎన్ని డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ? 24 ఉంటాయండి. 24లో 8 ఫ్రమ్ రాజ్యసభ, 16 ఫర్ లోక్సభ. ఈ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ టెన్యూర్ 1 ఇయర్. మినిస్టర్స్ దీంట్లో ఉండరు. అలానే కమిటీ టు ఎంక్వైర్, కమిటీ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్, డే టు డే బిజినెస్ కమిటీ, హౌస్ కీపింగ్ కమిటీస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్ అన్నట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.